అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. అమ్మవారికి 9 రోజులు నివేదించుకునే ప్రసాదాలు ఉంటాయి కదండి. అందులో 2 నిమిషాల్లో చేసుకోబోయే ప్రసాదాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవ్వండి, 3 గంటల ముందు ఈ శనగలను నానబెట్టానండి నేను. ఈ పెద్ద శనగలైనా వాడుకోవచ్చండి, లేదు చిన్న శనగలు గాంధీ శనగలైనా ఉంటాయి కదండి, అవి కూడా వాడుకోవచ్చు. నేను ఈ శనగలు తీసుకున్నానండి. ఇవి ముందుగా 3 గంటల ముందు నానబెట్టాను కదండి, నీట్గా మళ్ళీ ఒకసారి కడిగేసి ఇదిగోండి స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక గ్లాసున్నరకు వాటర్ ఉండేలాగా చాలండి, ఒక గ్లాసున్నర వాటర్ ఉండేలాగా పెట్టుకోవాలండి. ఒక అర స్పూన్కి సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా కలిపేసుకొని 2 విజిల్స్ వస్తే చాలండి. 2 విజిల్ రానిద్దాం. 2 విజిల్స్ వచ్చాయండి. ఫుల్గా విజిల్ పేరంతా పోయే వరకు కూడా ప్రెజర్ అంతా నేను ఉంచేసాను. చూడండి, ఇప్పుడు మనం ఇలాంటి గిన్నెలో వడపోసుకోవాలండి. ఇదిగోండి, ఇలా బెజ్జాల గిన్నెలో వాడబెట్టుకోవాలి, వాటర్ అంతా వాడిపోయే వరకు. చూడండి, కరెక్ట్గా సరిపడ పాలలో ఉడికిపోయింది. కళాయి పెట్టుకున్నానండి, తాలింపు వేయాలి కదా. 9 రోజులు ఏదో ఒక ప్రసాదం పెట్టుకుంటాం కదండి. శనగలు చాలా సలవండి. ముందుగా మనం ఏదో ఒక రోజు శనగలు పెట్టుకోవచ్చు అనమాట. ముందుగా 2 చెంచాలకి ఆయిల్ పోసుకుందామండి. ఎక్కువేం పట్టదండి ఆయిల్ కూడా, 2 చెంచాలు మాత్రం. తాలింపు వేగడానికి సరిపడగా చాలు. 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ ఆవాలండి. ఆయిల్ వేడవంగానే ముందు వేసేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత చక్క తాలింపు ఎలా వేపుకోవాలో మనకందరికీ తెలిసిందేనండి. కొంచెం గోల్డ్ రంగు వచ్చే వరకు వేపుకొని, ఇవ్వండి సరిపడంత కరివేపాకు, ఒక 6 ఎండుమిర్చి కట్ చేశానండి. ఒక అర స్పూను జీలకర్ర అండి. ఇలా వేగిపోగానే ఆవాలు చిటపట్లు ఆడాయి కదండి, ఇప్పుడు మనం ఈ శనగలని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కొద్దిగా మనం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసాం కదండి. ఇప్పుడు పైన సాల్ట్ అనేది ఉండదన్నమాట. దానికి తగ్గట్టుగా మనం సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక చిటికెడంతా పసుపు అండి, ఒక అర స్పూన్కి మాత్రం వేస్తున్నానండి. ముందుగా ఎక్కువ వేసుకోకూడదు. సాధారణంగా మనం వేసిన సరిపోవచ్చండి, చూసి మాత్రం వేసుకోవాలండి. ముందుగా వేసేసామనుకోండి పైన వేసేది కదండి, ఎక్కువ సాల్ట్ అనేది అనిపిస్తుంది మనకి, అందుకని ఎక్కువ వేసుకోకుండా. ఈ తాలింపు పెట్టేసాం కదండి, ఇదో బౌల్లో తీసుకొని అమ్మవారికి నివేదించుకోవడమేనండి. చక్కర రాత్రిపూట నానబెట్టుకోవాలండి. రాత్రిపూట నానబెట్టుకుంటే ఇంకా ఎక్కువగా నానిపోతాయి. చక్కర రాత్రిపూట నానబెట్టుకుని ఉదయాన్నే మనం ప్రసాదానికి మనకు తెలుస్తుంది కదండి, ఉదయాన్నే నైవేద్యం పెట్టుకుంటాం కదా, ఆ టైం కల్లా 2 నిమిషాల్లో 2 విజిల్స్ వేయించండి. ప్రజలంతా పోయిన తర్వాత తీయండి. ఇవి నైవేద్యంగా నివేదించండి. అమ్మవారి ఆశీస్సులు మనకేమనంటే ఉంటాయి అన్నమాట. చూసారు కదండి, 2 నిమిషాల్లో శనగల తాలింపు అయిపోయింది. ఇలాగా దేవుడి నైవేద్యానికి చేసుకోవచ్చండి. మన ఇంట్లో చక్కగా మంచి ఫుడ్ కదండి ఇది. ఉడకబెట్టిన శనగలు తినమంటున్నారు, పెసలు తినమంటున్నారు, బొబ్బర్లు తినమంటున్నారు. కాబట్టి ఇలా మనం చేసుకుని చక్కగా బొబ్బర గుగ్గిళ్ళు, పెసర గుగ్గిళ్ళు అన్నీ వేసుకోవచ్చండి. ఇలాగా శతాళించుకున్నారనుకోండి, చాలా చాలా టేస్టీగాను ఉంటాయి. చక్కగా ప్రసాదానికి పనిచేస్తుందండి, మనము తినొచ్చు అనమాట. ఇలా ఈజీగా చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.